మహాభారతం ఒక గొప్ప కథ. మనిషి మనిషికి మధ్య జరిగిన వైరం, సాయం, ఒక యుద్ధం. ఇది మనకు తెలిసిన మహాభారతం. మనలో చాలా మందికి మహాభారతం రాసింది ఎవరు అంటే వ్యాస మహర్షి గుర్తొస్తాడు. కానీ చెప్పింది మాత్రమే వ్యాసుడు, రాసింది గణపతి అని మీలో ఎంతమందికి తెలుసు? అసలు గణపతి ఎందుకు రాయాల్సి వచ్చింది? వ్యాసుడికి వినాయకుడికి మధ్య ఏం జరిగింది? మహాభారతం రాయడానికి గల కారణం ఏమిటి? ఐదు 5000 సంవత్సరాల క్రితం వేదాలన్నీ ఒకటిగా ఉండేవి. వాటిని వ్యాసుడు 4 భాగాలుగా విభజించాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల వచ్చింది. ఆ కలలో గుండెల బద్దలు ఇంత శబ్దం, గుర్రాల మూకలతో యుద్ధం, కత్తుల చప్పుళ్ళు, రథాల ప్రవాహాలు, చావు కేకలు వినిపించాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులోకి వెళ్ళాడు. అక్కడ యుద్ధం చూశాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేనేమో బ్రహ్మచారిని, నాకు వారసులేంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకొని రాయాలనుకున్నాడు. కానీ అక్కడ చూసిందంతా ప్రస్తుతంలోకి తిరిగొచ్చి రాయడం కష్టం. ఎందుకంటే ఎంతో కొంత మర్చిపోవచ్చు. కాబట్టి ముల్లోకాల్లోనే అత్యంత వేగంగా రాయగలిగేవాడు సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతని విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే మనం ఏదైనా చెప్పి రాయమని తన వైపు చూసేలోపే అది రాసేసి ఉంటాడు. అంత గొప్ప మేధావి కాబట్టే వ్యాసుడు వినాయకుడిని ఏది కోరి మరీ ఎంచుకున్నాడు. వ్యాసుడు వినాయకుడి ముందు కూర్చున్నాడు. వ్యాసుడు వినాయకుడితో, వినాయక, నా శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ నా దృష్టి మాత్రం వేరే చోటు ఉంటుంది. నేనేం చెప్పినా మీరు మాత్రం అర్థం చేసుకునే రాయండి అని వ్యాసుడు కళ్ళు మూసుకొని వినాయకుడితో మహాభారతం చెప్పడం మొదలుపెట్టాడు. వినాయకుడు ఈ కథని జరగక ముందే రాస్తున్నాడు కాబట్టి ఎంతో ఉత్సాహంగా వ్యాసుడు చెప్పింది రాస్తున్నాడు. కాలం కరిగిపోతుంది, గ్రంథాలు నిండిపోతున్నాయి, కళలు మాత్రం విరుగుతూ వినాయకుని విసిగిస్తూనే ఉన్నాయి. ఏం జరిగినా వినాయకుడు మాత్రం గ్రంథం రాయడం ఆపదలుచుకోలేదు. వ్యాసుడు కన్న కళని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన దంతాన్ని విరిచి మరీ దానితో మహాభారతం రాయడం పూర్తి చేశాడు. అలా వ్యాసుడికి వినాయకుడికి మధ్య జరిగిన సంఘటన పూర్తయింది.